మతం మారటానికి కారణాలు నేను అనుకున్నది ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే నా వీడియోలో చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మనకు హిందూ ధర్మంలో నుండి వేరే మతానికి వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా వరకు ఎక్కడ పడ్డా కూడా కన్వర్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే మన మతం నుండి వేరే మతానికి మారటం అంటే మతం మారటం అంటే గనక మన సంస్కృతి నుండి వేరే సంస్కృతికి వెళ్ళటాన్నే ఈ యొక్క మతం మారటం అని అంటారు. అయితే ఈ మతం మారే వాళ్ళకు ఎందుకు మారుతున్నారు ప్రత్యేకంగా? ఎందుకు మారుతున్నారు అనేది వస్తే అవి ఎలాంటి కారణాల వల్ల మారుతున్నారనేది తెలుసుకుందాం. ముందుగా మన ధర్మంలో ఏంటంటే గనక మన పనేదో మనం గుళ్ళోకో చేసుకోవటం, మన యొక్క మన దినచర్య చేసుకోవటం, పూజలు చేసుకోవటం ఈటిలోనే సరిపోతుంది. ఎవరు గూడా ప్రత్యేకంగా ఇంటింటికి వెళ్ళటం గానీ, అంటే అక్కడ మీటింగ్స్ పెడతాం గానీ అలాంటివి చేయరు. వాళ్ళల్లో ఏంటంటే వేరే మతాల్లో ఏంటంటే గనక వారేం చేస్తారంటే గనక ప్రతి వీధికి వెళ్ళటం, ప్రతి ఇంటికి వెళ్ళటం, వేరే సమస్యలుంటే కనుక్కోవటం, కనుక్కొని ఏదో చిన్న ప్రార్థన చేయటం. ప్రార్థన వల్ల ఆ సమయానికి తగ్గాల్సిన రోగం ఆ యొక్క ప్రార్థనతోనే తగ్గిపోవటం వల్ల ఓహో! ఈ ప్రార్థన చేయటం వల్ల అయిపోయింది. ఈ యొక్క చేయటం వల్ల అయిపోయింది కాబట్టి నేను ఇక మతం మారిపోతున్నాను అనే విధంగా వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళు చెప్పే యొక్క సాక్ష్యాలు గూడా కొంచెం కారణమవుతుంది. మాకు ఆ రోగం వచ్చింది, అది ఎమ్మటే తగ్గిపోయింది. మాకు అదొచ్చింది, ఇదొచ్చింది తగ్గిపోయింది అనేది ఒకటి. అలాగే మనలో ఏంటంటే గనక ఇంకా మనం చెప్పాలంటే గనక ఇది కొంచెం అంటే మనం పాటించాలి. కాకపోతే అవి ఎందుకు పాటిస్తున్నాము ఏంటనేది తెలుసుకొని పాటిస్తే వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుంది. మన పిల్లలకు గూడా మనం నేర్పాల్సింది ఏంటంటే గనక అరే! మన మతంలో మన మన హిందూ ధర్మంలో ఏముంది అంటే గనక ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాహనాల కింద నిమ్మకాయలు పెడతాం కదండీ! దానికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఆ ఎగ్జాంపుల్ ఏంటి? మనం పూర్వకాలంలో ఎద్దుల బండ్లు, అలాగే గుర్రపు బండ్లు అవి ఉండేయి. ఆ బండ్లు ఉండటం వల్ల ఎప్పుడైతే ఈ ఎద్దులు ఎక్కువ దూరం ప్రయాణం చేసినప్పుడు ఆ యొక్క కాళ్ళ మధ్యలో ఏమన్నా అదేంటి చిన్న చిన్న కీటకాలు గానీ అయన్నీ చేరి రాళ్ళు గానీ గుచ్చుకొని ఏమన్నా సెప్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సెప్టిక్ అవ్వకుండా ఈ నిమ్మకాయని గనక ఈ రసం ఈ యొక్క పులుపుతో కూడిన రసం గనక ఆ యొక్క కాళ్ళల్లోకి వెళ్తే ఆ నొప్పి తగ్గి తను ఎక్కువగా నడవగలుగుతుంది అని చెప్పి అలా చేసేవాళ్ళు. దాన్నే మనం ఏం చేస్తున్నాం, మన బల్ల కింద పెట్టి తొక్కించుతున్నాం. అది మనకు చెప్పాలి. మన సాంప్రదాయం వెనకాల ఇంత గొప్ప ఉంది అనేది మన పిల్లలకి మనం తెలియజేస్తూ ఉంటే వారికి కూడా ఒక అవగాహన ఉంటుంది. అవగాహన వచ్చి ఓహో! మన ధర్మం అంటే ఇలా అయితే మన ధర్మంలో ప్రతి దానికి ఇంత చిన్న చిన్నవి కూడా ఉంటాయా అనేది తెలుస్తుంది. తెలియటం వల్ల వారికి కూడా ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారండి. సపోజ్ ఎగ్జాంపుల్‌గా క్రిస్టియన్ చూడండి. వాళ్ళ పిల్లలు వారి దేవుడి గురించి చెప్పమంటే గొప్పగా చెప్తానికి వాళ్ళకి అవకాశాలుంటాయి. ఎందుకంటే గనక ప్రతి సండే స్కూల్స్ అనేది పెడతారు. వాళ్ళేం చేస్తారు సండే స్కూల్స్‌లో వారి యొక్క మతం గురించి, వారి యొక్క దేవుడి గురించి గొప్పగా చెప్తూ వారికి ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారు. కానీ మన పిల్లల్ని రాముడి గురించి గానీ, లక్ష్మణుడి గురించి గానీ అడిగితే అంతగా నాలెడ్జ్ అయితే వాళ్ళకి ఉండదు. ఎందుకంటే కనుక మనం ఎవరం కూడా నేర్పం. మనమే నేర్చుకోనప్పుడు మన పిల్లలకి ఏం నేర్పుతామనేది ఒకటి. అలాగే అలా కొంతమంది మారిపోతున్నారు ఈ జనరేషన్‌లో. అలాగే ఎవరికి వాళ్ళే అయిపోవటం. ఇదివరకైతే ఉమ్మడి కుటుంబంలో ఉండటం వల్ల అమ్మమ్మ, తాతయ్యలు, నాయనమ్మ, తాతయ్యలు ఏదో ఒకటి చెప్పటం, పెద్ద గురించి చెప్పటం, రామాయణం గురించి వీటి గురించి చెప్పడంతో వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు రోజుల్లో ఆ అమ్మమ్మలు, నాయనమ్మలు లేకపోవడంతో డ్యాడీ ఏమో పనికి వెళ్ళిపోతారు, మమ్మీ ఏమో పని చేసుకుంటూ జాబ్‌కి వెళ్ళిపోతుంది. వీడు మాత్రం ఇంట్లో ఉంటాడు. ఈ ఫోన్‌కి అడిక్ట్ అయిపోయి ఫోన్‌లో ఆడుకుంటూ ఇవే సరిపోతుంది కానీ ఎప్పుడు కూడా హిందూ ధర్మం గురించి తెలుసుకోవడం అని తెలీదు. కానీ నా ఉద్దేశ్యం ఏంటంటే గనక ప్రతి సండే కూడా వారి యొక్క గ్రామంలో ఒక స్కూల్ లాగా తెరిస్తే బావుంటుందని. మనం గూడా సండే స్కూల్స్ ఎలా అయితే పెడతారో అలాగే మనం గూడా సండే టెంపుల్ కార్యక్రమం పెడితే ఆ టెంపుల్‌కి వచ్చి వాళ్ళు నేర్చుకోవటానికి ప్రతిరోజు సాయంత్రం వచ్చేలాగా మనం తీసుకుంటే మన యొక్క ఆలయాల్లో ఉన్న అర్చకుల వార్లు తీసుకుని గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తే బావుంటుందని. అప్పుడు ఈ మత మార్పులనేది తగ్గుతాయి.
మన ధర్మం నుండి పక్క ధర్మానికి వెళ్ళటానికి అవకాశం అనేది ఉండదని నేను భావిస్తున్నాను. ఈ పనులు అయితే మనం చేయగలిగితే మన ఫ్యూచర్ బాగుంటుంది. మన హిందూ ధర్మం ఇంకా గొప్పగా ఉంటుంది కాబట్టి సండే స్కూల్స్ అనేవి ఎలా అయితే వాళ్ళు నిర్వర్తిస్తున్నారో మనం కూడా ఆ కార్యక్రమాన్ని మనం కూడా తీసుకోవాలని నేను కోరుకుంటూ ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి కూడా ఈ యొక్క ఆలోచన నాకు ఉందండి. ఎందుకంటే నాకే ఫస్ట్ చిన్నప్పుడు కూడా మాకు ఎవరు నేర్పించేవాళ్ళు కాదు. అన్నీ కూడా నేను వచ్చిన కాడ నుండి తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాను. అలాగే మీ పిల్లలు కూడా చిన్నప్పటి నుండే నేర్చుకునేలాగా చేయండి, ప్రేరేపించండి. మాలాగా కాకుండా మేము ఈ వయసు వచ్చినాక అవి తెలుసుకుంటున్నాం, ఎలా అయితే తెలుసుకుంటున్నామో వారికి చిన్నప్పటి నుండే అవగాహన కలిగితే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. అలాగే మన ధర్మంలో టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా చాలా కొంచెం ఇప్పుడు ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక అండి, ఇప్పుడు న్యూ జనరేషన్లో చాలామంది వరకు మన వాళ్ళు పిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ గుళ్ళకి వెళ్తాం అనేది ఎక్కువగా మొదలుపెట్టారు. ఇదివరకు అయితే తక్కువ కానీ ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చింది. వాళ్ళ వల్ల అంటే కొన్ని టెంపుల్స్ వల్ల అవగాహన వచ్చి వారు కూడా టెంపుల్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. తిరుపతి మాత్రం చాలా బాగా వెళ్తున్నారండి. ఇంతవరకు స్టూడెంట్స్ తక్కువ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు మాత్రం స్టూడెంట్సే ఎక్కువ మంది వెళ్ళటం అనేది జరుగుతూ ఉన్నది. కొంచెం మార్పులు అయితే వస్తున్నాయి, ఇంకా మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే మన ఇంటి నుండే మొదలుపెట్టాలి. మన ఇంటి నుండి మొదలుపెట్టాలంటే మన పిల్లలకు చక్కగా రామాయణం, భగవద్గీత వీటి గురించి అవగాహన కలిగించండి. అవే కాదండి, మన ధర్మం గురించి, మన రాములు వారు ఇలా ఉండాలి నేర్పిస్తే ఆ పిల్లల్లో కూడా కృష్ణుడు ఎలా చేశారు, అల్లరి చేస్తూ తన జీవితాన్ని పైకి కొనసాగించారు, ఎలా అయితే వచ్చారు అనేది అన్నీ కూడా చెప్తూ ఉండండి. మీ పిల్లలు కూడా మన ధర్మం పట్ల నిజాయితీగా ఉంటారు. వేరే ధర్మానికి వెళ్ళే వాళ్ళకి వీళ్ళు సమాధానంగా చెప్పి వారిని వెనక్కి తీసుకొచ్చే బాధ్యత వీళ్ళకి ఉంటుంది కాబట్టి ఇలా చేయండి. ఇలా మతం మారుతుండడానికి కారణాలు ఇవే అనుకుంటున్నాను. అలాగే మన వాళ్ళలో ఇంకోటి ఏంటంటే కనుక ఈ 7 సూతకంలో అవి చేయకూడదు, లేదంటే గుడికి రాకూడదు, అవి అంటుకోకూడదు, ఈ అంటుకోకూడదు అనేది మన వాళ్ళు ఇంత చెప్తే, మన పూర్వీకులు ఇంత చెప్తే మన వాళ్ళు ఇంత కలిపి ఇంత చేశారండి. అంటే వాళ్ళు ఏం చేశారు, అప్పుడు మనకి ఇదంతా కాదండి, మనకి మైలు వచ్చింది. మైలు వస్తే 15 రోజులు 12 రోజులు ఉండాలి అంటారు. వాటిలో ఈ మెయిన్ సైంటిఫిక్ కాదు, ఏం కాదండి. అదేంటంటే కనుక మనం పూర్వీకులు ముందే ఆలోచించి, ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఫ్యూచర్లో పిల్లలు ఎవరైనా చనిపోతే కూడా ఎవరో చచ్చిపోయారులే అని ఊరుకుంటారేమోనని చెప్పేవారు. వారిని గుర్తుంచడం కోసం ఈ 12 రోజుల్లోనే ఆ గోత్రికుల వరకు మైలు పట్టే కార్యక్రమాన్ని తీసుకొచ్చారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ 12 రోజులు వారి యొక్క జ్ఞాపకార్థం. మేము ఇలా కలిసి ఉన్నాము అని, అంటే మా గోత్రికులు అందరం కూడా అలా పెరిగాము, అక్కడ అవన్నీ గుర్తు చేసుకుంటే, ఎవరైతే ఆ కాలం చేశారో వారిని గుర్తు చేసుకుంటూ ఈ 15 రోజులు గడపటాన్ని, అదే మనం అవి పట్టలేదనుకోండి, యథాతథంగా మన పూజలు మనం ఎట్లా చేసుకుంటాం కానీ వారి గురించి ఆలోచించం. అదే మనం పూజ చేయకుండా ఆ 11 రోజులు చేస్తున్నాం అనుకోండి, ఆవిడ ఎంత బాగా చేసిందిరా, ఆవిడ గురించి చెప్పుకుంటూ వారి గురించి బాధపడతాం. కాబట్టి వారిని గుర్తు చేసుకుంటాం. మెయిన్ ఏంటంటే గుర్తు చేసుకోవటం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. మైల్ అనే కార్యక్రమం 7 సూతకం కూడా అంతేనండి. అది కూడా సంవత్సరం పాటు వారి యొక్క జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోవటాన్ని. అలాగే ఎవరైతే చనిపోతారో వారు ఆ 11 రోజుల పాటు ఆ యొక్క సరౌండింగ్స్లో తిరుగుతారు కాబట్టి వారు కూడా చూస్తారు, నా కోసం ఇంతమంది ఉన్నారు అని వారు కూడా సంతోషిస్తూ వారి యొక్క తర్వాత యాత్రకు వెళ్తారు. కాబట్టి అలా పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను. అలా అప్పటి నుండి కూడా మనకి ఇలా వస్తూ ఉన్నది. ఇదండి ఈరోజు పార్ట్ 1గా చెప్పాను. రేపు పార్ట్ 2లో భాగంగా రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.